ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భగవంతునికి భక్తులకు మధ్య వారధి పూజారి నిత్యం దేవుడికి పూజలు అభిషేకాలు కైంకర్యాలు చేస్తూ స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. గుడిలో దేవుడికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో పూజారికి భక్తులు అంతే ప్రాధాన్యం ఇస్తారు, గౌరవం ఇస్తారు. నిత్యం మంత్రాలు జపిస్తూ పూజలు చేసే పంతులు గారు ఎలాంటి పాపాలు చేయరని భక్తుల నమ్మకం. కానీ ఆ పూజారి వక్రబుద్ధి చూపాడు. పాత ఈవోతో చేతులు కలిపి చేయరాని పాపం చేశారు. ఇంతకీ ఆ పూజారి చేసిన తప్పేంటి? గుడిలో పూజలు చేసే పంతులు ఈవోతో కలిసి ఏం చేశారు? మనం ప్రతిరోజు వెళ్లే గుడిలో ఏ చిన్న మార్పు జరిగినా ఇట్టే గుర్తుపట్టేస్తాం. దేవుడికి ఓ చిన్న పూలదండ తగ్గినా ఏంటి అలంకరణ ఎలా ఉందని పూజారిని అడుగుతాం. స్వామివారికి కొత్తగా ఏదైనా ఆభరణాలు వచ్చినా, ఉన్న ఆభరణాలు తగ్గినా ఏదో వెలితే అనిపిస్తుంది. అలాంటిది దశాబ్దాలుగా ఆ దేవుడిని కొలుస్తూ ఆ దేవుడి విగ్రహాన్ని తమ కళ్ళల్లో నింపుకొని నిత్యం స్మరించే భక్తులకు ఏదైనా తేడాగా కనిపిస్తే ఆ మాత్రం పసిగట్టలేరా? దేవుడి అలంకరణలో తేడాలు ఆ మాత్రం గుర్తించలేరనుకున్నారా? తన సొత్తును కాజేస్తే ఆ దేవుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడా? కర్నూలు జిల్లాలోనూ దేవుడి సొమ్ముకి ఆశపడిన పూజారి గుడి పాత ఈవో బండారాన్ని భక్తుల ద్వారా ఆ దేవుడే బయటపెట్టించాడు. గుడిలో పూజారి అంటే స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి దేవుడి సేవలో తరించాలి. కొంచెం పెద్ద ఆలయాలు అయితే ప్రభుత్వం వేతనమిస్తుంది. కానీ చాలా చోట్ల చిన్న చిన్న ఆలయాల్లో భక్తులు ఇచ్చే కానుకలే వారికి జీవన భృతి. అయినప్పటికీ దేవుడికి సేవ చేయడాన్ని వారు ఎంతో గౌరవంగా భావిస్తారు. స్వామికి చెందిన పూలు పండ్లు కూడా ఇంటికి తీసుకెళ్లని ఎంతో మంది పూజారులు ఇప్పటికీ ఉన్నారు. కానీ నంద్యాల జిల్లా చాకలమర్రి మండలం మద్దూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా పనిచేసే కృష్ణకిషోర్ శర్మ మాత్రం ఏకంగా దేవుడి ఆభరణాలపైనే కన్నేశాడు. ఈవోతో కలిసి స్వామివారి ఆభరణాలు మాయం చేశాడు. మద్దూరులో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారికి వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడంతో పాటు వెండితో తయారు చేసిన కిరీటం, హస్తాలు, శంకుచక్రాలు, పాదాల తొడుగులు అలంకరిస్తారు. ఆ తర్వాత వాటిని తీసి జాగ్రత్తగా భద్రపరుస్తారు. సుమారు 14 లక్షల విలువైన 5 కిలోల 800 గ్రాముల వెండి ఆభరణాలు స్వామివారికి ఉన్నాయి. ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామికి అలంకరించిన వెండి ఆభరణాలు తేడాగా ఉన్నట్లు గుర్తించిన భక్తులు ఇటీవలే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా వాటిని పరిశీలించి ఈ వ్యవహారమేంటో తేల్చాలంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో ఆలయంలో ఉన్న ఆభరణాలు నకిలీవని తేలడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఆలయ పూజారి కృష్ణకిషోర్ శర్మను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. గతంలో ఇదే ఆలయానికి ఈవోగా పనిచేసి రిటైర్ అయిన భాగవతం వెంకట నరసయ్యతో కలిసి దేవుడి ఆభరణాలు తస్కరించినట్లు ఒప్పుకున్నాడు. వాటిని ఆలగడ్డలోని ఓ నగల దుకాణంలో విక్రయించినట్లు తెలిపారు. ఆ దుకాణ యజమాని దూదేకుల పెద్ద హుస్సేనయ్య వాటిని కరిగించేశాడు. వైకుంఠ ఏకాదశి రావడంతో హడావుడిగా నకిలీ ఆభరణాలు తెచ్చి స్వామివారికి అలంకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇన్సిడెంట్ జరిగింది సుమారు 6 months బ్యాక్. అప్పుడు ఉన్న ఈఓ అండ్ అప్పుడు ఉన్న ప్రీస్ట్ బేసికలీ వాళ్ళు ఇద్దరు ఒక కాన్స్పిరసీలో
అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వెండి ఆభరణాలు అది తీసేసి చోరీ చేసి ఆ వెండి ornaments-ని వెళ్ళి ఒక జ్యువెలర్కి అమ్మేశారు. వెండి ornaments అక్కడ లేదు అండ్ ఫేక్ వెండి ornaments తీసుకొని వచ్చారు. అది నోటీస్ చేసి ప్రెజెంట్ ఈఓ స్టేషన్కి వచ్చి మనకి పెటిషన్ ఇచ్చారు. ఆ పెటిషన్ మేరకు ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 5 kg 800 grams ఆఫ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది, స్వాధీనం చేయడం జరిగింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కరిగించిన వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఏడాదికి 2 సార్లు మాత్రమే అలంకరించే ఈ నగలు మాయం చేసినా ఎవరూ గుర్తించరని భావించే ఆభరణాలు మాయం చేసినట్లు తెలిసింది. దేవుడి సేవలో తరించాల్సిన పూజారి, దేవుడి సొత్తుకు కాపలా ఉండాల్సిన ఈవో కలిసి ఈ పాపానికి ఒడిగట్టారు.